అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మాతా సాహిబ్ గురుద్వారా ద్వారా సమీపంలోని దాడి చోటు చేసుకుంది. ఆయన్ను హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. నాందేడ్లోని గురుద్వారా దర్శనానికి వచ్చిన సమయంలో సుఖ్బీర్ సింగ్ అటాక్ జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్ పై ఓ నిహంగ్ సిక్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాడి చేసి దుండగుడు పరారయ్యాడు. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దాడి కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మాతా సాహిబ్ గురుద్వారా సమీపంలోని దాడి చోటు చేసుకుంది. ఆయన్ను హుటాహుటిన ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గురుద్వారా దర్శనానికి వచ్చిన సమయంలోనే సుఖ్బీర్ సింగ్ అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. సుఖ్బీర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? శిరోమణి అకాలీదళ్ అధినేత పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పై మహారాష్ట్రలోని నాందేడ్ లో దాడి జరిగిన ఘటన అయితే కలకలం అయితే రేపుతుంది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్ లోని ప్రసిద్ధ సచ్ఖండ్ శ్రీ హజార్ సాహిబ్ గురుద్వారాను మొదట సందర్శించారు. అనంతరం సమీపంలోని మాతా సాహిబ్ గురుద్వారా ప్రాంతంలోకి వెళ్లారు. అయితే ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ దాడి జరిగినట్టుగానైతే తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి నిహంగ్ సిక్కుల బృందం దాడికి పాల్పడినట్టుగానైతే ప్రాథమిక నివేదికలు అయితే పేర్కొంటున్నాయి. ఈ నిహంగ్ సిక్కుల బృందానికి సంబంధించినటువంటి ఒకరు కిర్బాన్ అంటే కత్తి వంటి పదునైన ఆయుధంతో సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దాడి చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఈ దాడిలో సుఖ్బీర్ సింగ్ బాదల్ కుడి చేయితో పాటు ఇటు భుజానికి గాయాలయ్యాయి. ఆయన ప్రాణాలకైతే ప్రస్తుతానికి ప్రమాదం లేదని పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బాదల్తో పాటు ఆయన భద్రతా సిబ్బందిలోని ఒక పోలీస్ అధికారి కూడా గాయపడ్డట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సుఖ్బీర్ సింగ్ ను నాందేడ్ లోని యశోసాయి ప్రైవేట్ ఆసుపత్రికి అయితే హుటాహుటిన తరలించారు. ప్రస్తుతానికైతే ఆయనకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు అయితే ఉంది. పూర్తి స్థాయి హెల్త్ బులెటిన్ను ఆసుపత్రి వర్గాలు చెప్తే తప్ప పూర్తి స్థాయి సమాచారం అయితే అందే పరిస్థితి లేదు. ఈ ఘటన జరిగిన సమయంలో బాదల్ భార్య ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా అక్కడే ఉన్నారు. దాడికి పాల్పడిన నిందితులను అయితే ప్రస్తుతానికి భద్రతా సిబ్బంది ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగానైతే ప్రాథమిక సమాచారం అయితే మనకైతే అందుతోంది. బిందు ఏంటంటే వెంటనే సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దాడి చేసిన తర్వాత దుండగుడు అక్కడ నుంచి పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికా? ఎవరు దాడికి పాల్పడ్డారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే పూర్తి ఇటు పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సుఖ్బీర్ సింగ్ ని ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసులు అయితే కేసు ఫైల్ చేసుకుని కూడా నమోదైతే చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం అయితే దాడికి పాల్పడిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగానైతే ప్రస్తుతం అయితే ప్రాథమిక సమాచారం అందుతైంది. పూర్తి స్థాయి సమాచారాలను కూడా పోలీసులు కూడా వెల్లడించాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఆసుపత్రి వర్గాలైతే ఒకటే చెప్తున్నాయి, సుఖ్బీర్ సింగ్ ప్రాణానికి అయితే ఎటువంటి ముప్పు లేదు, ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నామంటూ వారైతే చెప్తున్నాయి. ఇటు పార్టీ వర్గాలు కూడా ఒకటే చెప్తున్నాయి, సుఖ్బీర్ సింగ్ బాదల్ కి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేవు, ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హిమబిందు. రైట్, అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దాడి కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మాతా సాహిబ్ గురుద్వారా సమీపంలోని దాడి జరిగింది. ఆయన్ను హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. నాందేడ్ లోని గురుద్వారా దర్శనానికి వచ్చిన సమయంలో సుఖ్బీర్ సింగ్ అటాక్ జరిగింది. సుఖ్బీర్ సింగ్ బాదల్ పై ఓ నిహంగ్ సిక్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాడి చేసిన దుండగుడు పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉన్నారు. సుఖ్బీర్ సింగ్ ను ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్లి అక్కడ సుఖ్బీర్ సింగ్ వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్న సుఖ్బీర్ సింగ్ కారు దిగి నడుచుకుంటూ కూడా హాస్పిటల్ కి వెళ్తూ ఉన్నారు. ఆయన పైన అటాక్ జరిగింది. మహారాష్ట్ర నాందేడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు ఆయన తరలించడం జరిగింది. నాందేడ్ లోని గురుద్వారా దర్శనానికి వచ్చిన సమయంలో సుఖ్బీర్ సింగ్ పై ఈ దాడి జరిగింది. సో ఈయనపై దాడికి పాల్పడ్డారు. సుఖ్బీర్ సింగ్
పై ఒక నిహంగ్ సిక్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు దాడి అనంతరం చోటు చేసుకున్న దాడి తర్వాత ఆయన హాస్పిటల్లోకి వెళుతున్న విజువల్స్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దాడి జరిగింది. ఆయనపై సుఖ్బీర్ సింగ్ పై ఒక నిహంగ్ సిక్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసులు దుండగుడిని ఇంకా పట్టుకునే పనిలో ఉన్నారు.